వీళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మేము 24 అవర్స్ కరెంటు 24 గంటలు ఇచ్చినామని చెప్పి 10 ఏళ్ల పాటు చెప్పుకున్నారు. కానీ మీరు 24 గంటలు ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు. అది స్వయంగా సోదరుడు వెంకటరెడ్డి గారు ప్రూవ్ చేసిండు కూడా సబ్స్టేషన్ పోయి. అధ్యక్ష, వీళ్ళు చేసిన ఇంకొక నిర్వాహకం ఏంటంటే, మరి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడే ఊరు మా జిల్లాలో, పాపం ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది. ఒక్కడే అధ్యక్ష. ఆయన అంతకుముందుకేమో 12 మంది ఉండే, 12 పోయి ఒక్కడైపోయింది పాపం. ఎమ్మడి ఎవరు లేరు. అంతకుముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయినరు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఈ ఛత్తీస్గఢ్ విషయంలో అధ్యక్ష 1000 మెగావాట్లకు పవర్ కొంటామని చెప్పి అప్పుడు 1000 మెగావాట్లు కొంటామని చెప్పి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఎంఓఈ చేసుకున్నారు. ఆ డేట్స్కి ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కానీ మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వద్దంటారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ పోతలేను అధ్యక్ష. నేను ఓవరాల్గా చెప్తా. మీరు మాట్లాడుతున్నది ఏం అంటే మీ నిర్లక్ష్యపూరితమైన బాధ్యతారహిత నిర్ణయాల వల్ల 1000 కోట్లు పవర్ సెక్టర్ అప్పుల పాలైందని చెప్తున్నా అధ్యక్ష. డీటెయిల్గా పోతలేదు, మీరు వద్దన్నారు కాబట్టి. ఎక్కువ సమయం తీసుకొని మిగతా సభ్యులు మాట్లాడాలి కాబట్టి. అయితే అధ్యక్ష, ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంటు ఎంఓఈ సైన్ చేసిండ్రు. మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు. 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయాలి అధ్యక్ష. గవర్నమెంట్ తోటి టైంకు పైసలు కట్టలే. అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు. అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, బాబు బాధ్యతారహితంగా 1 మినిట్ సంజయ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష. ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ఇట్లా చేసుంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష. వీళ్ళు ఎంఓఈ చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల, సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది. డిస్ప్యూట్ వచ్చింది, ఆగిపోయింది. వాళ్ళు బయట ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. నష్టపోయింది ఎవరు అధ్యక్ష? మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణలో 2వ సారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష. మేము ఆడు ఉన్నాం 6గురము. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ, అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా మైకి ఎక్కిపోయేటోళ్ళు. ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పితే డిబేట్ కావద్దు, మైక్ కట్, లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేచేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష. 100 మంది కౌరవులాగా మీదికి, పంచపాండవులాగా 6గురం ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి. ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే. అధ్యక్ష, నేను ఎంపీగా పనిచేసిన, మా భువనగిరి పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలతో పొన్నం ప్రభాకర్ మేము కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది. ఈ తెలంగాణ నా 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా. కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష. ఇంత ఘోరంగా అధ్యక్ష. ఏమాట నన్ను మీరు అన్న మాటలు పోయిన అసెంబ్లీ రికార్డు చూపిస్తా. నన్ను ఏమన్నారు, ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుడిని. నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో. నేను ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష? చదువుకున్న వ్యక్తిని. ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది? ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష? ఈ తెలంగాణ ప్రజల యొక్క, అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళీ నువ్వు ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు.
ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు. నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అధ్యక్ష? వాళ్ళమ్మడి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండే అధ్యక్ష. అధ్యక్ష, స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయేటోండి కాంట్రాక్ట్ల కోసం